యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. యా అల్లాహ్, బిస్మిల్లాహి రెహమాన్ హీ రెహమాన్ హియాలి. ఆదిశేషు రానేలేదు, అడుగుల తప్పుడు కూడా వినిపించడం లేదు. అతన్ని చూడ్డానికి అంత ఎదురు చూస్తున్నావా? తుమరా దిల్ మజ్బూత్ హై క్యా? పిలిపించు, పిలిపించు అతన్ని. ఆదిశేష, చూడు, అతనే ఆదిశేష. మీరందరూ అతన్ని చంపి నాగమణిని అపహరించారు కదా, అదే ఆదిశేష. ఎందుకు అలా చూస్తున్నావు? భయమేస్తోందా? అతను పాము రూపంలో ఎందుకున్నాడు, మనిషి రూపంలో ఎందుకు లేడు? అవును, ఆదిశేష మనిషి రూపంలోనే ఉంటాడు, మనిషి రూపంలోనే వస్తాడు. అతను పాము రూపంలో వచ్చేలా చేసింది నేనే. ఎందుకు అలా చేశావు? నేను అతని మొహం చూడాలి. అతని మొహం చూస్తే నువ్వు బతకవు. అతనితో పోరాటం చేసినప్పుడే అతన్ని చంపొచ్చాను నేను. అతని మొహం చూస్తే నేను చస్తానా? భయపడాల్సిందే నేను కాదు, ఈ ఆదిశేషు. నన్ను చంపినవాడు మళ్ళీ వచ్చాడు కదా అని వీలా 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 అని చావాలి. నేను అతని మొహం చూడాలి. ఏ ఆదిశేషు, ఎవర్రా నువ్వు? నీకంత దమ్ముంటే నీ నిజ రూపం చూపించు. మేరా హుకుం కే బినా వో కుచ్ నహీ కర్ సక్తా. ఇప్పుడు అతను నా వశంలో ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. ఇదంతా నా శక్తి ప్రభావం. నీ మాటలు అతను వింటే నాకు అతని మొహం చూపించమని చెప్పు. సాధ్యం కాదు. నువ్వు చేసి తీరాలి. నై కర్ సక్తా. నేను చెప్పిన పని నువ్వు చెయ్యకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను. చంపు చంపు. ఏ, నీ ప్రాణాల కంటే ఆదిశేషు రూపం ముఖ్యమా? అవును, ఆదిశేష రూపమే ముఖ్యం నాకు. ఇప్పుడు నిన్ను చంపుతాను. ఆదిశేషుని చంపుతాను. నాకతని ప్రాణాలు కావాలి. అతను ఎవరైనా సరే నాకు శత్రువే. త్రిశూల్, శివాని. మామ్, వాళ్ళిద్దరు ఇక్కడ లేనేలేరు, బయటికెళ్ళుండొచ్చు. ఈ టైంలోనా? తనిషా, ఎక్కడైనా చూసావా వాళ్ళిద్దరిని? మామ్, మేబీ వాకింగ్ వెళ్ళుండొచ్చు. ఇంట్లో చెప్పి వెళ్ళాలి కదా. అయ్యో అక్క, నీకతని గురించి తెలీదా ఏంటి? కాదు, కుక్క తోకకి రాయి కడితే అదేమైనా సరిగ్గా ఉంటుందా? గోవింద్, నువ్వు కొంచెం నోరు మూస్తావా? సరేలేండి. అరే, అల్లుడు వచ్చాడు. అల్లుడు రారా. హేయ్, అరే త్రివిక్రమ్, ఏంట్రా నువ్వు? అయినా మేమందరం ఇక్కడ బాధపడుతున్నాం కదా, నీకు కనిపించట్లేదా? కాముగా వెళ్ళిపోతున్నావు. సారీ బామ్మ, అడగాల్సింది తెలియలేదు. అవును, మీరందరూ ఏంటి టెన్షన్లో ఉన్నారు? వాడు కనిపించడం లేదు. శివాని వాడింట్లో లేడు అన్నప్పుడు ఆమె ఎందుకుంటుంది? వాడెక్కడుంటాడో తను కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారో ఒక్క మాట కూడా చెప్పలేదే. అన్నయ్య, నీకేమైనా తెలుసా? తెలీదు. రాను త్రిశూల్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. అసలు వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థమే కావడం లేదు. అదేంటో కాని అతన్నేమైనా అంటే బాధపడిపోతాడు. విజయ్ చెప్తే వాడి మాట వాడు వింటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నంటే వాడికి ఆకాశవంత ఇష్టం. అంటే మీరు చెప్పేది బావగారి ఇంటికి వస్తే అన్నీ సర్దుకుంటాయని అర్థం.
అయ్యో, ఆ బావగారు ఎప్పుడింటికి వస్తారో ఏమో. ముందు త్రిశూల్ శివాని ఎక్కడున్నారో వెతకండి. కేల్ కేల్ సమజ్రా క్యా ఉస్క మారనా? మోహం చూడకుండా చంపడానికి వెళితే చాలా బాధని అనుభవిస్తాం. పదే పదే ఎమోషనల్ అయి నన్ను కట్టేయడానికి ట్రై చేస్తున్నావు. అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు ఆదిశేషని చంపితే నీకు పాపం చుట్టుకుంటుంది. పాప ప్రజ్ఞమా? నీకు నా గురించి ఇంకా తెలీదు. ఒకవేళ నీకు కావలసిన రూపంలో ఆదిశేష ఉంటే అప్పుడు ఏం చేస్తావు? ఇంతే రోషంగా మాట్లాడతావా? ఏ, నాకు కావలసిన వాళ్లే కాదు, నా రక్తమైనా సరే వాళ్ళని అస్సలు బ్రతకనివ్వను. ఎంత పాపివి నువ్వు! తుమ్నే జీనే కా హక్ నహీ, నువ్వు చావాలి. నన్ను చంపడం నీకు కల్ల. నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఈ రోజు ఇక్కడ చచ్చేది నువ్వు, ఆదిశేషు. ఓహో, చాలా సంతోషంగా ఉంది కదా. ఆదిశేషును ఎలాగైనా చంపేస్తాను అని కలలు కనడు ఆపు. నువ్వు తనని ఏమీ చెయ్యలేవు. చేస్తాను. అతను ఎవరన్నది కూడా తెలుస్తుంది. అందుకే నిన్ను చంపాలి. అచ్చా, నన్ను చంపడం వల్ల తుమే క్యా ఫైదా? ఆదిశేషు నీ శక్తి వల్ల సర్పరూపంలో ఉన్నాడు. నిన్ను చంపేస్తే నువ్వు ఈ దర్గాకి వేసిన దిగ్బంధనం అంతమవుతుంది. ఆదిశేషు మనిషి రూపంలోకొస్తాడు. నాకు కావలసిందదే. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నన్ను చంపలేవు. ఒకవేళ చంపినా ఆదిశేషును ఏమి చేయలేవు. అతని రూపం కూడా నీకు తెలియదు. ఎందుకు? ఆదిశేషు దగ్గరికి వెళ్ళడానికి ముందే నీ చావు ఎదురవుతుంది. సాధ్యం కాదు. వాడు స్పృహలో లేడు. కావచ్చు, కానీ వాణ్ణి రక్షించే హస్తాలు వాడి చుట్టూ ఉన్నాయి. రక్షించే హస్తాల? ఎవరది? నీ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆదిశేషు ప్రేయసి. తుమారే ఊపర్ బదలలేనే के लिए ఈ భూమి మీదకొచ్చిన ఇచ్చాదారి నా వచ్చింది. क्या ढूंढ रहा है? నేను పిలిచినప్పుడు वो अकेला नहीं आया, साथ में नागिनी भी आया है. ఎక్కడుందామె? ఎక్కడుంది? బాహర్ హే. లోపలికి రాలేదు అంతే. నా దిగ్బంధము వల్ల బయటే ఉంది. ఆమె ఎందుకు అక్కడుంది? నా అనుమతి లేకుండా దర్గా లోపలికి రావడం ఎవరికి సాధ్యం కాదు. నాకేం కాలేదు కదా. త్రయంబకుడి ఆశీర్వాదం. క్యా ముజే మారోగే? ఆవ్, చంపో. నన్ను చంపితే ఆదిశేషు ముఖం కూడా నువ్వు చూడలేవు. నేను చేసిన దిగ్బంధనం కూడా అయిపోతుంది. అప్పుడు నాగిని సులభంగా లోపలికొస్తుంది. ఏక్ తరఫ్ నాగిని, దూసరే తరఫ్ ఆదిశేషు. ఇద్దరి విషం నీ దేహానికి చేరుతుంది. లేదో అంత సులభంగా నేను ఓటమిని ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళని వదిలిపెట్టను.
చంపి తీరుతాను. అప్పుడు త్రయంబకుడు ఇచ్చిన చూర్ణం నీ దగ్గర ఉంది కనుక ఆదిశేషుని చంపావు. ఇప్పుడు ఏముంది నీ దగ్గర? నాగిని ఆదిశేషుని నువ్వు ఏమి చెయ్యలేవు. చూర్ణం లేకపోతే ఏంటి, నా దగ్గరున్న నాగమణి శక్తితో వాళ్ళిద్దరిని చంపుతాను. నాగమణి శక్తియా? ఎలా వచ్చింది నీకు? 23 ఏళ్ల నుండి కొద్ది కొద్దిగా నాగమణి శక్తిని పొందుతున్నాను. అది చాలు మీ అందరి అంతు చూడ్డానికి. మీ అంతు చూడ్డానికి ముందు నేను దక్కించుకున్న శక్తితో ఆ ఆదిశేషు నిజరూపం చూడ్డానికి ప్రయత్నిస్తాను. తుమ్సే నహీ హోగా. చూద్దాం. ఎందుకిలా చేస్తున్నావు? నా శక్తిని ఎందుకు అడ్డుకుంటున్నావు? ఏ పవిత్ర మందిర్ హే, నేను ఉండే స్థలం ఇది. ఇక్కడ మంచికి మాత్రమే స్థానం ఉంది, దుష్ట శక్తులకు స్థానం లేదు. నా శక్తి ఇక్కడ పని చెయ్యకపోతే నీ దిగ్బంధనం నుండి బయటికి వెళ్ళి ఆ నాగిని మీద ప్రయోగిస్తాను. ఆమె ఎవరో తెలుసుకొని ముందు ఆమె కథ ముగిస్తాను. అత్తయ్య, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఎందుకో తెలీదు. త్రిశూల్కి శివానికి ఏమైనా? అలాంటిదేం జరగదమ్మా, భయపడద్దు. నువ్వు కాసేపు టెన్షన్ పడ్డం ఆపి కొంచెం రిలాక్స్ అయ్యి ఈమెను పక్కకి జరిపి కూర్చో. నువ్వు టెన్షన్ పడ్డం చూస్తుంటే త్రిశూల్ పర్మనెంట్గా రాడేమో అనే డౌట్ వస్తుంది. గోవింద్, నీకు నా బాధ అర్థం కాదురా. ఆ రోజు ఇలాగే శివానిని తీసుకుని వస్తాను అని వెళ్ళినవాడు ఒళ్లంతా గాయాలతో ఇంటికొచ్చాడు. గుర్తుందా నీకో? ఈ రోజు ఏమవుతుందో ఏంటో. అమ్మా, ఈ రోజు అలాగే అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు? కూల్గా ఉండు. అందరూ తనని సముదాయించడం ఆపండి. త్రిశూల్ ఎక్కడున్నాడో వాడికి ఫోన్ చేయండి. వాడెక్కడున్నాడో ఆమెకు తెలిస్తే ఆమె మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. త్రివిక్రమ్, వాడికి ఫోన్ చేయి. వీడి ఇంటికి రావడానికి నేను ఫోన్ చేసి అడగల. అన్నయ్య, త్రిశూల్ అన్నయ్య ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాడు. త్రివిక్రమ్, ఆ? శివానికైనా ఫోన్ చేయి. నాట్ రీచబుల్ అని వస్తుంది. కాదు, ఇంట్లో ఒకరు కనిపించట్లేదంటే ఇంత టెన్షన్ పడే అంత అవసరం ఏముంది అసలు?
టెన్షన్ పడితే ఫేస్ లో ఏజ్ లైన్స్ కనిపిస్తాయి, ఫేస్ ఫ్రెష్ గా ఉండదు. అవును బేబీ, అలా అని నువ్వు టెన్షన్ పడద్దు. తర్వాత బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి నేనే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మీరిద్దరూ కొంచెం ఊరుకుంటారా? నాకెందుకో చాలా భయంగా ఉంది. క్షణానికి నాకు భయం ఎక్కువ అవుతూ ఉంది. గోవింద్, వెళ్ళు బాబు, వాడెక్కడున్నాడో కనుక్కుని తీసుకురా. ఇది భలే ఉందత్త. తప్పిపోయింది ఏమైనా చిన్న పిల్లాడా? ఏటో వెళ్ళాడు, వస్తాడులేండి. గోవింద్, నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు గోవింద్, ఎస్టేట్ దగ్గర వెళ్ళి చూసిరారా. సరేలేక, నువ్వు టెన్షన్ పడకు, నేను తీసుకుని వస్తాను. ఇంట్లో అందరూ ఇంత టెన్షన్ పడుతున్నారంటే త్రిశూల్ గాడికి నిజంగా ఏదైనా అయిందా? అలాంటిది ఏదైనా జరిగి త్రిశూల్ లేడు అనే న్యూస్ వస్తే ఐ విల్ బి సో హ్యాపీ. అప్పుడు త్రిశూల్ గాడి చాప్టర్ నన్నెందుకు ఆపుతున్నావు? నా దిగ్బంధనం దాటి నువ్వు బయటికి వెళ్ళలేవు. నాగిని ఎవరో తెలుసుకోవడం నీ వల్ల కాదు. నేను నీ దిగ్బంధనం నుండి బయటికి వెళ్ళకపోతే ఏంటి? ఇక్కడే దర్పణం సృష్టించి ఆ దర్పణంలోకి నాగిని రప్పిస్తాను. ఏదో ముజే దీనితోనే కదా నువ్వు శక్తులు ప్రయోగిస్తున్నావు. ఇప్పుడు శక్తి ప్రయోగించు. ఏ ముజేదే బేవకూఫ్. నాగిని ఎవరో తెలుసుకోవాలన్నావుగా, రా చూడు. నిజంగా నాగినెవరో చూపిస్తావా? నేను చూడొచ్చా? देखो तुम्हारे आंखों के सामने है. 23 సంవత్సరాల నుండి నువ్వెవరో తనకి తెలియదు, తానెవరో నీకు తెలియదు. एक दूसरे को परिचय करने के समय अब आ गया. देख लो. నాగిని త్రిశూల్ ఇంకా రాలేదంటే వాడికి నిజంగా ఏదైనా అయ్యుంటుందా? లేదా దేవుడు నా ప్రార్థన విని తధాస్తు అనేసాడా? రీనా, శివానికి నువ్వు ఫోన్ చేసి చూడు. హామా అమ్మా, నాట్ రీచబుల్ అని వస్తుంది. అక్క, ఓ అక్క, మన పని అయిపోయిందక్క. ఇన్ని రోజులు అందరూ ప్రశాంతంగా బతికేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు. ఏంట్రా, ఏమైంది? అక్క, అయిపోయిందక్క, అంతా అయిపోయింది. ఇంట్లో బాగుంది.
పావా ఏమంటున్నావు గోవింద్? అవునత్తమ్మా, ఈ ఇంట్లో మళ్ళీ పాము భయం మొదలైంది. అక్క, ఈ ఇంటికి మళ్ళీ పాము వచ్చింది. మావయ్య, నువ్వు భయపడుతూ మమ్మల్ని అందరినీ భయపెట్టద్దు. అసలు ఈ విషయం ఏంటో సరిగ్గా చెప్పు. త్రిశూల్ని వెతుక్కుంటూ వెళ్ళారా, ఇంకా గేట్ కూడా దాటనే లేదు. అప్పుడే పాము కనిపించిందా? పాము కాదు, పాము. ఇంకా ఎన్ని గండాలున్నాయో ఏంటో. అక్క, నేను ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళను. ఆ పాము ఈ ఇంటి చుట్టే తిరుగుతున్నట్టుంది. ఇక్కడ కుబుసం విడిచింది అంటే అది చాలా రోజుల నుండి ఇక్కడే ఉందని అర్థం. ఆఫ్టర్ ఆల్ ఒక పాము కింద భయపడాల్సిన అవసరం ఏంటి మావయ్య? అయ్యో, ఈ ఇంటికి పావుకి సంబంధం ఉంది బాబు.